సీత, అన్నయ్య ఏమిటమ్మా ఇవాళ ఇంత తొందరగా రెడీ అయ్యావు? ఈ రోజు కాలేజీలో స్పెషల్ క్లాస్ ఉందన్నయ్య. రఘు ఏం చేస్తున్నాడు? ఏముంది, మామూలే, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. లక్ష్మి, ఏమిటి పొద్దున కేకలు? ఏం కావాలి? నిన్నొకసారి చూసిపోదామని. అవునా, నచ్చానా? ఇట్టించిటే లేచిపోతావా? పెళ్లి చేసుకుని కాపురం పెడతావా? లాగి పెట్టి కొట్టానంటే గోప గుయ్యమంటుంది. పాలేవి? కాఫీకి టైం ఏందని తెలీదా? ఏమిటది? కట్టుకున్న పెళ్ళని దబాయించట్టు దబాయిస్తున్నా. పాలు కావాలంటే ఆగాలి, తొందర పడితే పని జరగదు. ఎక్కడికి? నేనే పిండుకుంటాను. ఏమిటి పిండుకోనేది? పాలు. ఆహా, బయలుదేరాడండి పెద్ద మగాడు పాలు పిండడానికి. ఒంటి మీద ఎవరు పడితే వాళ్ళు చేయి వేయడానికి మా గేదె ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. ఎవరు పడితే వాళ్ళు పిండుకొని ఇస్తారా ఏంటి? అలా పక్క నిల్చో, నేను పిండుకొస్తాను. తెల్లారిందా మీ పోటాడికి? పొద్దున్నే ఏమైందండి? ఏదో తిక్కగా మాట్లాడుతున్నా మీ మనవరాలు. దాని సంగతి నీకు తెలుసు కదా బాబు. పాలేగా నీకు కావాలి, ఒక్క క్షణంలో పిండి పంపిస్తారు. 5 నిమిషాల్లో మర్యాదగా తీసుకురా. ఇంకో పాలు. పాలేంటి ఇంత నీళ్ళగా ఉన్నాయి? హాయ్ హాయ్, ఈవేళ మా గేదె నీళ్ళు ఎక్కువ తాగిందిలే. ఆహా, ఇదిగోమ్మా కాఫీ. కాఫీ నువ్వు ఎందుకన్నా తెచ్చావు? నేను వస్తాగా. సీత, అదృష్టవంతురాలివి. దేవుడు లాంటి అన్నయ్యని ఇచ్చాడు భగవంతుడు నీకు. నీకు అన్నయ్య లేకపోయినా మా అన్నయ్య లాంటి మొగుడిని ఇస్తాడులే ఆ భగవంతుడు. వస్తానన్నయ్య. వస్తానన్నయ్య. లక్ష్మి, ఇల్లు కాస్త జాగ్రత్తగా చూసుకో. ఇల్లు కాకెత్తుకుపోదులే, వెళ్ళరా. నీకంతా వేళ కోలమే. ఇంతకీ మన డిమాండ్లని ఏమైనట్టు? ఆపరేటర్లు ఉలకరు పలకరే. ఇవాళ వెళ్ళి మళ్ళీ కదలేస్తాను. యూనియన్ సెక్రటరీ దబాయించి అడుగు. మనం అడిగిన డిమాండ్లు ఒప్పుకున్నారా? సరే, లేకపోతే స్ట్రైక్ నోటీస్ ఇద్దాం. కాస్తకి కోస్తకి స్ట్రైక్ అని బెదిరించకండ్రా. కాస్త పట్టు విడుపు ఉండాలి. జీతాలు పెంచి సంవత్సరం కూడా కాలేదు, మళ్ళీ పెంచమంటే ఎలాగా? చాలే ఊరుకోబోయ్, నువ్వు ఎప్పుడు వాళ్ళ వెనకేసుకొస్తావు. సర్లే, ఇప్పుడు టైం అయింది, పని కదలండి. రవి, అవును, నీకెన్నిసార్లు చెప్పినా యూనియన్ లో చేరమంటే చేరవా? అందరూ ఏమంటున్నారో తెలుసా? యూనియన్ సెక్రటరీ అయి ఉండి నీ బెస్ట్ ఫ్రెండ్ నే యూనియన్ లో మెంబర్ గా చేర్చలేకపోయావని జగతాలు చేస్తున్నారు. నాకెందుకురా మీ యూనియన్లు మెంబర్షిప్లు? బాధ్యత గలవాణ్ణి, ఇంటికి పెద్దవాణ్ణి. చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారు. తమ్ముడు చెల్లెలు నా మీద ఆధారపడి ఉన్నారు. మీ యూనియన్ గొడవలో పడి నా ఉద్యోగానికి ఏమైనా అయితే మాకు వేరే ఆధారం లేదు. నన్ను వదిలేరా. కమిన్ రఘు. రండి, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. డాడీ, నా క్లాస్మేట్ రఘు. నమస్కారం అండి. నమస్కారం, ప్లీజ్ బీ సీట్. మీదే ఊరు? ఈ ఊరేనండి. ఈ ఊరా? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఫాదర్ లేరండి. మా అన్నయ్య మా ఇంటికి పెద్ద. ఓన్లీ ఆయన ఏం చేస్తుంటారు? ఈస్ సీనియర్ మెకానిక్ ఇన్ బాలాజీ మిల్స్. ఐసి. మరి డిగ్రీ అయిన తర్వాత మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఏం అనుకోలేదండి. వై డోంట్ యు జాయిన్ ది పోలీస్ ఫోర్స్? మీలాంటి యువకులు మా డిపార్ట్మెంట్ కి చాలా అవసరం. అలాగేనండి, మా అన్నయ్యని అడిగి చెప్తాను. ఓకే, నాకు అర్జెంటుగా పనుంది, వస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. అదేమిటమ్మా పుస్తకం తెస్తున్నావు? అబ్బాయి తాగడానికి ఏదన్నా ఇవ్వు. ఓకే డాడీ. థ్యాంక్ యూ. వెల్కమ్. ఒక తల, ఒక తోక, 2 కళ్ళు, 4 కాళ్ళు, అన్ని సరిగ్గా ఉన్నాయి. ఇదిగో 2 కొమ్ములు కూడా ఉన్నాయి. ఎన్ని పాలు ఇస్తుందమ్మా? ఎంత కుడితాయితే అంత. పచ్చి గడ్డి తిని గుమ్మ పాలిస్తుంది. నిజంగానా? భలే చేతులాడుతున్నాయని మనవరాలా. చతుర్లాటానికి ఇంకా టైం లేదు గాని 4000 ఇచ్చి తోలుకెళ్ళండి. 4000? ఇంకో మాట చెప్పమ్మా. సరే, 5000. ఆశలు అడకమ్మా. ఇంకో మాట చెప్పు. ఇంకో మాట, మరో మాట, చివరి మాట, అన్ని కలిపి ఒకే మాట. 4000. ఇష్టమైతే కొనుక్కోండి, లేకపోతే వెళ్ళండి. ఒరే కొండయ్య, ఇచ్చారా డబ్బు?
ఇదిగోనమ్మా డబ్బు. డబ్బు పెత్తనం తాతయ్యది, మాట పెత్తనం మనది. ఇదిగో బాబు 1000 రూపాయలు. అది సరే, మిగతా డబ్బు ఇచ్చి ఎప్పుడు తీసుకెళ్తారు గేదెని? మంచి రోజు చూసుకుని వస్తాం బాబు. మంచిది బాబు. లక్ష్మి ఇట్రా. ఏమిటి? మంచి రోజు చూసుకొని వస్తా ఉంటున్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళు పెళ్లి వారులే. పెళ్ళే? ఎవరికి? మా తాతయ్య. ఆ? ఏమిటా ప్రశ్న? నాకే. నీకు పెళ్ళే? నేను చేసుకోకూడదా? చేసుకోవచ్చులే, వయసు వచ్చింది కదా. కాకపోతే పాపం చేసుకోబోయేవాడు ఏమైపోతాడా అని. నువ్వు తప్ప ఇంకా దొరకలేదా వాడికి? ఏమిటది? నేనేదో అపరంగా దొరుకుతానన్నట్టు. నీకు కూడా ఏమైనా మనసుంటే ఓ దరఖాస్తు పడే ఆలోచిద్దాం. నిజంగానండి? నేను మీకు పనికొస్తానండి? సరిపోతానంటారా? పర్వాలేదులే. ఒడ్డు పొడుగు బాగానే ఉన్న చూడటానికి. మీసా ఉంది కదా, అది చాలు, సర్దుకుంటాను. ఏమిటి సర్దుకుంటానంటున్నావు? ఏం లేదు, మీ అన్నయ్య త్వరగా నన్ను ఒప్పుకుని పెళ్లి చేసుకుంటే సరి. లేదా ఎవడో నాకు తగ్గడు, గంత తగ్గ బొంత. పెంకుటిల్లుద్దట, ఆడజన్ పాడిగెదలట. కాకపోతే కాస్త బుద్ధురు వయసు. మూడో పెళ్ళా? ఈ సంబంధం నువ్వు ఎలా ఒప్పుకున్నావు లక్ష్మి? ఏం చేయమంట? ఎవడు దిక్కు లేకపోతే అక్క మొగడు దిక్కని ముసులోడో ముత్తుకోడో. అబ్బాయి రవి, మన పెద్ద గేదెని అమ్మేశాను. ఎప్పుడు? ఇంతకు ముందే. నువ్వు చూడలా, బేరగాళ్ళు వచ్చి బేరం ఖరారు చేసుకుని అడ్వాన్స్ ఇచ్చారు. మంచి రోజు చూసుకుని గేదెని తోలుకుపోతారు. ముగిసిందా నీ నాటకం? నీకిదివరకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నా తమ్ముడికి చదువు అయిపోవాలి, నా చెల్లెలకు పెళ్ళి అవ్వాలి. అప్పటిదాకా మన పెళ్లి సంగతి ఆలోచించావంటేనా? ఏమండి, ఎక్కడున్నారండి? నన్ను ఒంటరి దాన్ని చేసి ఎక్కడికి వెళ్ళిపోయారండి? బుట్టలో నుంచి ఏట్లోకి జారిపోయిన చేప పిల్లని వెతికినట్టు మిమ్మల్ని ఎక్కడని వెతకరండి? ఏమండి, మన అమ్మాయి గిరిజ మీకు గుర్తుందా? మీరు లేకపోయినా గాజు తొట్టులో చేప పిల్లని పెంచినట్టు పెంచి పెద్దదాన్ని చేశానండి. దానికెప్పుడు మీ ధ్యాసే. ఇప్పుడు మీరుండుంటే ఎంత సంతోషించేవారో. ఏమండి, మీ కోరిక ప్రకారమే గిరిజని మన మేనల్లుడు బుచ్చుబాబుకిచ్చి పెళ్లి చేశాను. మన అల్లుడిని ఇల్లరికం తెచ్చుకొని నా దగ్గరే నా కళ్ళ ముందే ఉంచుకున్నాను. మన అల్లుడు రాజా అండి, రాజా. పిన్ని, జీతం వచ్చింది పిన్ని. ఏమిటో బాబు, నా ప్రాణాలన్నీ నీ మీద పెట్టుకుని బ్రతుకుతున్నాను. నువ్వే లేకపోతే మేము ఏమైపోయేవాళ్ళం. చాచా, అవేం మాటలు పిన్ని. నాకు అమ్మవేనా పిన్నివేనా నువ్వే కదా. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? ఇప్పుడు మీ బాబాయ్ ఉంటే ఎంత సంతోషించేవారు. బాధపడకు పిన్ని, బాబాయ్ తప్పకుండా వస్తాడు. సన్యాసుల్లో కలిసుంటే మాత్రం తప్పకుండా వస్తాడు. సంసారుల్లో కలిసుంటే మాత్రం రాడు. చిన్నింట్లో హాయిగా ఉంటాడు. మా ఆయనకి చిన్నిల్లా? చిన్నిల్లు మంచి టైటిల్. ఆ టైటిల్ పెట్టి సినిమా తీస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది. టైటిల్ లేదు, సినిమా లేదు, లోపలికి వెళ్ళు. ఏమిటండి ఈ రోజు కూడా పేకాట ఆడొచ్చారా? చీచి, బట్టలు లేవని ఓ బిచ్చగాడు అడిగితే దానం ఇచ్చేసా. పరువు ప్రతిష్ఠ. అమ్మో, అది లాగొద్దు, నా పరువు పోతుంది. ఏమండి, ఒక్కసారి చీ, 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 చీ. దీనికేమో సినిమా పిచ్చి, వాడికేమో పేకాట పిచ్చి. చేస్తున్నావు అనుకో. ఓన్లే పిన్ని, చిన్నపిల్లలు. ఏమిటో బాబు, మీ అమ్మా నాన్న చనిపోయినప్పటి నుంచి నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేశాను. నీ పెళ్లి చేసి ఆంధ్రలక్ష్మి భాగ్యలక్ష్మి అనుకుంటూ కూర్చుంటాను. పిల్లలు అంటావు కానీ నీకు మాత్రం ఈ లాటరీ పిచ్చేమిటి పిన్ని? దీనివల్ల డబ్బు పోవటమే గానీ ఏమన్నా సుఖం ఉందా? నా సుఖం కోసమా బాబు? నీ ఒక్క జీతంతో మనమందరం బ్రతుకుతున్నాం. ఏదో లాటరీలో డబ్బులు వస్తే మీరందరూ సుఖపడతారని నా ఆశ. సరే, రేపు మార్నింగ్ కలుద్దాం. అలాగే ఉంటాను. బాయ్ బాయ్. హాయ్ మాలా. హలో సీత. అక్కడే ఉంటే వస్తున్నాను. అరే సీత, మన రవి చెల్లెలు. అవును సీత, సీత, సీత. రే ఆట పట్రా. అలాగే. రవి రవి, ఈ చెల్లెలకి యాక్సిడెంట్ అయింది. రాజు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఏమండి, మా చెల్లెలు చేతికి దెబ్బ తగిలిందట. ఎక్కడుంది, ఎలా ఉంది? ఏం పర్వాలేదులేండి, తగిలింది చిన్న దెబ్బే. కట్టి ఇంటికి పంపించారు. మెల్లగా. నెమ్మదిగా కూర్చో. సీత, ఇప్పుడే పాలు తెస్తాను. అమ్మా, సీత, సీత. అయ్యో, దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి.
ప్రమాదం ఏం లేదు రవి, 4 రోజుల్లో తగ్గిపోతాయన్నారు. వాళ్ళు అలానే అంటారు రాజు, కానీ నాకు ఎందుకో భయంగా ఉంది. ఎందుకనయ్యా భయం? చిన్న దెబ్బేగా. నువ్వు అలానే అంటావమ్మా నన్ను ఓదార్చడానికి. కంగారు పడుకు రవి, డాక్టర్ ఏమీ లేదని చెప్పాడుగా. నీకు తెలియదు రాజు, నా చెల్లెలకి ఏ చిన్న కష్టం వచ్చినా నేను భరించలేను. సమయానికి నువ్వు అక్కడ ఉండబట్టి, కానీ లేకపోతే ఏమై ఉండేది. నీ సహాయానికి చాలా థ్యాంక్స్ రాజు. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు రవి? హాయ్ హాయ్, ఇంత మాత్రానికి ఎందుకంత కంగారు? నేను ఎంతో మంది అన్నా చెల్లెలు చూశాను గాని ఇలాంటి అన్నా చెల్లెలు ఎక్కడా చూడలేదు. నువ్వు అన్నది నిజం లక్ష్మి. మాది అందరిలాంటి అనుబంధం కాదు. మా చెల్లెలకి తల్లి తండ్రి అన్న అన్నీ నేనే. సరే సరే సీత, వేడివేడి పాలు తాగు, నీరసం తగ్గిపోతుంది. ఏంట్రా అది ఇస్పెటాసా? హలో గురు, ఏంటి భలే జోరుగా ఉన్నావు? ఎప్పుడు జోరుగానే ఉంటాను. నీకు జోరు ఎక్కువైపోయి అనవసరమైన విషయాలు వెళ్ళెడుతున్నావు. సడన్ బ్రేక్ వేసేస్తా, యాక్సిడెంట్ అయిపోతావు. ఏంటి గురు, నేను ఇప్పుడు ఏమన్నాను అలా? వాడు రే, లంకలో ఉన్నప్పుడు శ్రీరామ అనడమే నేరం. అంటే ఈ క్లబ్ ఓనర్ ఏం చేస్తుంటాడో తెలుసా? స్మగ్లింగ్ చేసి చేసి విసిగేసింది. సరుకు తీసుకుంటే రిస్క్, దాచుకుంటే రిస్క్, అమ్ముకుంటే రిస్క్. ఇన్ని రిస్కులు పడి డబ్బు సంపాదించే బదులు డబ్బే తయారు చేసుకుందాం. అంటే డబ్బు తయారు చేద్దాం. ఐ మీన్ దొంగ నోట్లు ప్రింట్ చేద్దాం. దొంగ నోట్లా? ఎస్, త్వరలోనే దుబాయ్ ఖాన్తో మాట్లాడి మిషనరీ ఏర్పాటు చేయిస్తా. చెప్పయా? టిప్ అయ్య కాదు సార్, ఇంగ్లీష్ లోకి మార్చుకున్నాను. టిప్ అయ్యా, ఇప్పుడు టిప్పు సుల్తాన్ గా మారిపోయాను. సార్ బిల్ సార్. టిప్పు సుల్తాన్ మీకు గుడ్ నైట్ చెప్తున్నాడు సార్. గుడ్ నైట్. టిప్పు సుల్తాన్ మీకు గుడ్ నైట్ చెప్తున్నాడు సార్. ఏమిటయ్యా నీ గొడవ? టిప్పు లేని బిల్లు, కిక్కు లేని కళ్ళు లాంటిదని మీరు వినలేదా సార్? ఓర్ని. 5 రూపాయల 5 రూపాయల టిప్పు అర్థాకలి తీర్చే భోజనం లాంటిదని కూడా మీరు వినలేదా సార్? ఓర్ని తస్సదియ్యా. టిప్పు సుల్తాన్ మీకు టిప్పు సలాం చేస్తున్నాడు సార్. ఎస్, లా 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 లా. ఏంటి చాలా జోరుగా ఉన్నావు? నేను ఎప్పుడు జోరుగానే ఉంటాను. నువ్వే జోరు ఎక్కువ అనవసరమైన విషయాల్లో వేలెట్టావో సడన్ బ్రేక్ వేస్తాను, యాక్సిడెంట్ అయిపోతావు. బాగుంది కదా? ఏమండి, ఎస్ మేడం. ఇదెంతండి? 38 రూపీస్ మేడం. ప్యాక్ చేయండి. అలాగేనండి. ఏమండి, ఎస్, ఈ 2 బిల్లు ఇచ్చండి. అలాగేనండి. 38 రూపీస్ సార్. ఇవి ఓన్లీ 30 మేడం. సారీ. అయ్యో, పగిలిపోయింది. నీ దగ్గర డబ్బుందా? నా దగ్గర డబ్బు లేవు. ఏమిటండి, ఏమైంది? ఫ్రెండ్ కోసమని గిఫ్ట్ కొంటే ఓ, పగిలిపోయింది. ఇలాంటి పీస్ ఇంకొకటి ఉంటే ప్యాక్ చేయండి, నేను బిల్ పే చేస్తాను. నో వద్దండి. పర్వాలేదండి, ఫ్రెండ్స్ అన్నాక ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి. ఎంతండి? 38. చూడండి, మీ ఫ్రెండ్కి మీరు గిఫ్ట్ ఇచ్చుకోండి. ఈ విరిగిపోయిన బొమ్మకి బిల్లు నేను ఇచ్చుకుంటాను. సార్, మీ ప్యాకింగ్ నేను తర్వాత వచ్చి తీసుకుంటాను. బిల్ క్యాన్సిల్ చేయండి. అలాగే. మళ్ళీ రుణపడిపోయాను.